సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే అగోడా బీచ్ అగోడా పోర్ట్ కి అయితే వచ్చినాము. చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది లొకేషన్. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, అదిరిపోయింది. యూత్లు కూడా చూసుకోండి, ఫుల్ ఫారినర్స్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ ఉంది, లోపలికి అయితే వెళ్ళాలా. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. A Sunday breeze, it ain't much to live with these. Happy is this happy does. It's a state of mind, it's not what it was. సో ఫ్రెండ్స్ ఇప్పుడు బగోడా బీచ్ కి అయితే అకోడా ఫోర్ట్ కి అయితే లోపలైతే వచ్చినాము. సో ఫ్రెండ్స్ అగోడా పోర్ట్ కి అయితే వచ్చినాము మనం. ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ అయితే అయినాము. 30 రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంది. క్లైమేట్ కూల్ ఉంది కాబట్టి చాలా అయితే బాగుంది. ఫారినర్స్ కూడా చాలా మంది అయితే వచ్చినారు. ఫారినర్స్ కి 300 అంట ఎరిపప్పులు చేస్తున్నారు వాళ్ళకు. ఓకే, వీడియో అయితే ఫుల్ చూడండి, చాలా అయితే బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా మంది కూడా వచ్చి ఉన్నారు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇంకా పూర్వకాలంలో ఎవరైనా అటాక్ చేయడానికి కోట మీదకి వస్తే వాళ్ళు అక్కడ వచ్చేసి ఇక్కడ ఆయిల్ వేసి నిప్పు అంటించడం కానీ వేరేది ఏదైనా కానీ కార్యక్రమం అయితే చేస్తారు. నీళ్లు కూడా ఉంటాయి. ఇప్పుడు పోయింది కాబట్టి ఆ కాలము మామూలుగా ఉంది. ఎంట్రీ స్పాట్ ఇదైతే ఈ కోటలో ఎంట్రన్స్ అయిన తర్వాత ఇవైతే పెట్టినారు. చాలా బాగుంది. మొత్తం కోట యొక్క రహస్యాలు ఇవి. మళ్ళీ లోపల వెళ్ళే కొద్ది అయితే చాలా మంది అయితే ఉన్నారు. మెయిన్ ఎండ లేదు ఈడ. ఎండ ఉండింటే కనుక అసలు వచ్చి కూడా వేస్ట్. ఎందుకంటే ఆడంటే ఆడ నిలబడాల్సి వస్తుంది. మొత్తం వేరే లెవెల్లో అయితే ఉంది. ఇక్కడి నుంచి మనం చూసుకుంటే ఇంకా వ్యూ పాయింట్ అస్సలు వేరే లెవెల్లో అయితే ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఈ కోటకి కొన్ని రహస్యాలు ఉన్నాయి. అవి అన్ని కూడా నేను మీకు వివరిస్తాను కంపల్సరీగా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అసలు మేఘాలు, ఈ క్లైమేట్ అసలు వేరే లెవెల్లో ఉంది. ఎండాకాలం అయితే రావద్దు, చలికాలం కానీ డిసెంబర్ అదైతే కామన్. మామూలుగా అయితే ఆ వ్యూలో కాకుండా వర్షాకాలంలో వచ్చినా కూడా చాలా అయితే బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం ఎంటర్ అవుతుంది కాబట్టి క్లైమేట్ అయితే వేరే లెవెల్లో ఉంది. మార్నింగ్ కూడా కొంచెం వర్షం పడింది కాబట్టి మనకు చల్లగా ఉంది, క్లైమేట్ కూల్ ఉంది. లేకపోతే అసలు ఎండలకు వచ్చి కూడా వేస్ట్ అవుతుంది, అలా ఉంది పొజిషన్. ఇప్పుడు ఇది చూసుకుంటే మనకు సముద్రం వ్యూ పాయింట్ అయితే ఉంది. ఇంకా అసలు ఎట్లుందంటే పొగ మంచు కమ్ముకున్నట్లుంది. చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. మనకు అక్కడక్కడ పడవలు అయితే కనపడుతున్నాయి కదా, షిప్పులు కనపడుతున్నాయి, షిప్పులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ స్పీడ్ బోట్ ఒకటి పోతుంది. ఇక్కడ నుంచి అదర్ కంట్రీస్ నుంచి సముద్రంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా పెద్ద పెద్ద షిప్ బిజినెస్ అనేది ఒకటైతే జరుగుతుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది అయితే ఎక్కువ అయితే ఇక్కడ నుంచి జరుగుతుంది. అంటే పూర్వకాలంలో ఇక్కడ నుంచి అయితే ఎక్కువ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయితే జరిగేవంట. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఫోటో నికాల్
नहीं 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 ऐसा 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 हाँ बारिश पड़ रही है फुल एकदम फुल ये समुद्र में जाना सो हमें అబ్బో ఫ్రెండ్స్ అనుకున్నాము క్లైమేట్ పూర్తిగా కూల్ ఉందని అట్లాగే అదే విధంగా వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు వర్షం పడుతుంది అంటే చూడండి మీరు आदमी पीछे कर रहा है कहीं कैसे करता అయ్యి భయ్ ఇంకా ఆ వ్యూ చూపించాలంటే మా వాళ్ళు సీరియస్ అవుతున్నారు సరే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయ్యి పిచ్చ మార్కో చడదాం देखो how much they actually వావ్ ఫ్రెండ్స్ ఇది ఎట్లుందంటే మనకు చూసుకుంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో మనం చూసినాం కదా రామ్ చరణ్ ఎన్టీఆర్ కి కింద వేసేస్తారు కదా అదే గుంతలో ఆ మాదిరిగా ఇట్లా జైళ్ళు అయితే ఉన్నాయి ఇంకా లోపల మొత్తం చీకటిగా అయితే ఉంది కింద వేస్తారంట ఈ నుంచి అన్నము నీళ్ళు అవి ఏమో వేసేవాళ్ళంట దీని కింద ఏమో ఉంది ఇంకా మొత్తం ఇది చేసేది ఉంది దాని తర్వాత వచ్చేసి మనకైతే లోపల ఏమైనా చేసిన వాళ్ళకు ఇదైతే చేసే కార్యక్రమం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గోవా అగోడా ఫోర్ట్ కి అయితే వచ్చినాము వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంది ప్లస్ ఇక్కడ స్పెషల్ ఏమిటంటే ఎండ ఉంది వాన ఉంది రెండు కూడా పడుతున్నాయి చాలా అయితే బాగుంది ఎండాకాలంలో అయితే రావద్దు ఎండ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది చలికాలంలో వర్షాకాలంలో వేరే లెవెల్లో అయితే ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎండ పడుతుంది వర్షం పడుతుంది బ్యూటిఫుల్ లొకేషన్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయొద్దు కంపల్సరీగా చూడండి లైక్ చేయండి లవ్ యూ గోవా సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ సైడ్ చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ సైడ్ కి అయితే వస్తున్నాం మనము సముద్రం సైడ్ అయితే చూసినాము ఇప్పుడైతే పోర్ట్ సైడ్ అంటే గోవా సైడ్ కు పోర్ట్లు అయితే ఇంకా సంథింగ్ ఏమేమి కనపడతాయో నాకు కూడా తెలియదు వెళ్ళి చూద్దాం లోపలికి అయితే వచ్చినాము మనకు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ చాలా అయితే బాగుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంకా వచ్చేసి మనకు మళ్ళీ లైట్ గా ఎండ అయితే వస్తుంది ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు మొత్తం ఇదొక లైను అదొక లైను మొత్తం ఇది మాదిరిగా అయితే ఉంది ఫుల్ इधर से थोड़ा अच्छा వీడియో అదే శీతాకాలం సో ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడి నుంచి అయితే వస్తున్నాము ఎండ ఎక్కువ అయితే వచ్చేసింది వైఎస్ పార్క్ లెక్క కొంచెం ఉంది మొత్తం గ్రీనరీ చూసుకుంటే ఎక్కడైనా కూడా గ్రీనరీ ఉంటుంది కదా మన జాతీయ జెండా ఉంది ఇక్కడ ఇంకా పోర్ట్ అయితే ఈ మాదిరిగా అయితే ఉంది తక్కువ ఉన్నారు ఫారినర్స్ కూడా ఒక మాదిరిగా ఉంది చాలా బాగుంది సో ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కంపల్సరీగా పూర్తి ఇంకా వీడియోలు ఉన్నాయి గోవాకు సంబంధించినవి ఆ వీడియోలు అన్నీ కూడా చూడండి రైట్ నైస్